హన్వాడ మండల స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తలు నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అబ్జర్వర్స్ సాంబన్న గారు, భాస్కర్ గారు, చిరాగ్ ఖాద్రి గారు, మా ప్రియతమ సోదర సమానులు ఎంపీ వెంకటేష్ అన్న గారు మరియు నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాను. అందరు వక్తలు మాట్లాడిండ్రు. ఎవరిని కూడా అన్నదా భావించకుండా మీ అభిప్రాయాలను తీసుకొని మాలోన ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేస్తామని వేదిక మీద మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మనస్ఫూర్తిగా మచ్చ లేకుండా పనిచేయాలన్న ఆలోచన తప్ప ఎవరిని ఒక దృష్టితో చూసింది నా రాజకీయ చరిత్రలో లేదు. అట్లా ఉండింటే ఎప్పుడో అక్రమార్కుల పంచన చేరి అట్లే కంటిన్యూ అయిపోయింది. ఆ రకంగా చేయలేదు. మీకు అందరికీ తెలుసు. ఒక కార్యకర్త కోసం కొట్లాడి టీఆర్ఎస్ పార్టీకి దూరమైన ఆ రోజుల్లో కార్యకర్త కోసం కొట్లాడినా, ఒక కార్యకర్తకు ఎంపీపీ ఇప్పాలని కొట్లాడిన ఆ రోజు మీ అందరికీ తెలుసు. కార్యకర్తల శ్రేయస్సు తప్ప నా శ్రేయస్సు, నా గురించి ఆలోచించుకునే నాయకుడి కాదని కూడా మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత, ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఎట్లా ఉన్నది, మీరు ఎంత కష్టపడ్డారు, సీనియర్ కార్యకర్తలు ఎన్నో రోజులు భరించారు. కాంగ్రెస్ పార్టీ సింబల్, కాంగ్రెస్ పార్టీ యొక్క చేతి గుర్తు మాగునార నియోజకవర్గంలో 35 ఏళ్ల తర్వాత మొన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలిచింది. చేతి గుర్తు అంటే 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగానే మీరిపోయిండ్రు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 35 ఏళ్లుగా లేదు. మొన్న అక్కడి నుంచి ఉన్నటువంటి దౌర్జన్యాలను చూసి అలసిపోయి అందరం కలిసి పిడికిలి బిగించి ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిగా వచ్చి అన్నిటికీ అతీతంగా కష్టపడి పనిచేసినందుకు మీ అందరి కష్టం, మీ అందరి ఇన్నేళ్ల కష్టం, గ్రామాల్లో మీరు పడ్డ కష్టం, శ్రమ అంతా కూడా విజయం రూపంలో మొట్టమొదటిసారి 30 ఏళ్ల తర్వాత చేతి గుర్తు మళ్ళా విజయం సాధించింది. అది మీ అందరి కష్టం. మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు నేను వెంకటేశ్వర మాట అదే అంటున్నాం. ఎక్కడైతే కూడా మొన్న ఎమ్మెల్యే గారు ఏదో సందర్భంలో మాట్లాడుతూ వ్యవస్థను సరిగా పెట్టడానికి, న్యాయం చేయడానికి, వ్యవస్థను ఎక్కడ కూడా ధర్మంగా నడిపేయడానికి చాలా కష్టమవుతుంది. అధర్మంగా నడిపేయడం ఈజీగా అయిపోతుంది. ధర్మంగా నడిపేయడానికి మాకు కూడా వ్యవస్థను ధర్మంగా నడిపేయడానికి కష్టమవుతాం. ఏ చెట్టు అయితే నీడనిస్తుందో, ఏ చెట్టు కింద కూర్చొని మనం అన్నం తింటామో ఆ చెట్టుకు వేయకుండా ఎరువు వేరే చెట్టుకు వేస్తే దాన్ని ఏమనాలో మీరు ఆలోచించండి. ఎంపీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్నో వర్గాలు ఎన్నో ఎంపీ ఎలక్షన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. శక్తి వంచన లేకుండా కష్టపడడం జరిగింది. ఒక నాయకుడిని కించపరచాలనో, ఒక నాయకుడిని దించాలనో, అక్షంతలు పెట్టిందనో కాకుండా మనకు నీడనిచ్చే చెట్టును మనం నరుక్కోకుండా ఏ చెట్టు కింద కూర్చొని అన్నం తిన్నామో ఆ చెట్టుకు ఎరువు నీళ్లు పోయాలి కదా. అది చల్ల ఉంటేనే కదా మనం అందరం చల్ల ఉండేది. మా స్వార్థం గాని, మా ఆలోచన విధానంలో మార్పు గాని, నేను 2014 ఎలక్షన్ లో ఇక్కడ నుంచి మా అమ్మగారు జెడ్పీటీసీ గెలిచిండ్రు. జెడ్పీటీసీ కూడా అప్పటి కాలంలో నన్ను కులం పేరుగా చూస్తే మీరు అందరు గెలిపిస్తుంటే అప్పుడు ముదిరాజు కులంకి వెళ్ళి ఒక జెడ్పీటీసీ బలమైన అభ్యర్థి నిలబడ్డాడు. అవునా? ఏకమ్మ గారు నాకు మంచి మిత్రులు. ఆయన కూడా నన్ను ఏ రోజు కూడా రెడ్డి అనో, బీసీ అనో, ఎస్సీ అనో, ఎస్టీ అనో మీరు గుర్తించలేదు. మీ అన్ననో, కొడుకనో, తమ్ముడనో, బావనో, మౌమడికనో ఈ రకంగా కుటుంబ సభ్యులాగా చూసుకున్నారు. కాబట్టి రాజకీయాలకు కులాలకు అతీతంగా నేను వెంకటేష్ అన్న గారు కానీ కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తా ఉన్నాం. అంటే చెప్పుకోవాల్సిన వేదిక మీదే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏమైపోతుందంటే చాలా మంది గ్రామాలలో, వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామాలలో కూడా వందల మంది కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఒక్కొక్కరికి 100-200 ఓట్ల కార్యకర్తలు గొంతు మూగబోతారు. వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళకి మాట్లాడడానికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. అవునా కదా? మాట్లాడలేరు, మీ అభిప్రాయాలు చెప్పలేరు. కానీ ఒక్కొక్కరికి 100 ఓట్లు ఉంటాయి. 100 ఓట్లు ఉన్న కార్యకర్తలు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు. అదే చెప్తా ఉన్నాను. మీరు కూడా గొంతులు ఎత్తండి, కష్టపడండి, పథకాల గురించి ప్రతి ఇంటికి తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీ కనీవిని ఎరగని రీతిలో, చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో బ్రహ్మాండమైన పథకాలు ఇచ్చింది. మాకేం లేదు, స్వార్థం లేదు. నేను అదే చెప్తున్నా. పండ్లున్న చెట్టుకే రాళ్లు పడతాయి. మనటువంటి చూసినప్పుడు కొంతమందికి ఇబ్బంది, బాధ కలుగుతుంది. దాన్ని సరిచేసే బాధ్యత మనమేనా ఉంది. వాళ్ళ బాధలు తీర్చే బాధ్యత మనమేనా ఉంది. తీర్చడం ఛాయశక్తుల అందరికీ న్యాయం చెప్పడం. మండలానికి ఒకటే ప్రెసిడెంట్ ఉంటాడు, జిల్లాకు ఒకరే డీసీసీ ఉంటారు, కాన్స్టిట్యూన్సీ ఒకరే ఎమ్మెల్యే ఉంటారు. అందరూ దానికే పోటీ పడతారు. కొన్ని సార్లు ఇబ్బందులు రావచ్చు. వేరే దగ్గర వాళ్ళని అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొట్టమొదటిగా పెద్దపీట వేసి న్యాయం చేసే ప్రయత్నం మా అందరి తరఫున ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తాం. మాకు కావాల్సిందల్లా
రాబో కాలంలో శత్రువు బలపడకుండా మీరందరూ ఇప్పుడు చెప్తున్నారు చాలా మందికి పార్టీ ఆఫీసులు మన ఎంఆర్ఓ ఆఫీసులో పోలీస్ స్టేషన్లలో ఇంకో దగ్గర పనులు అవుతలేవు. పనులు ఎప్పుడైతాయి? మీరు ఇప్పుడు గ్రామాలలో నాయకులుగా మీరు గెలిస్తేనే, మీ నాయకత్వం నిలబడితేనే, మీరు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీగా మీరు గెలిస్తేనే మిమ్మల్ని దాటిపోతారు గ్రామ పంచాయతీ. పోదుగా మీరు గెలవాలి కదా. అదే ప్రాబ్లం వచ్చింది. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఉన్నారు, గెలిచిండ్రు. మొట్టమొదటిసారి మన ప్రభుత్వం అధికారంలో ఉండి చాలా ఏళ్ల తర్వాత మనకు అవకాశం వచ్చింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆందోళనలో ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీరు ఇప్పుడు లీడర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా మీరు గెలవండి. అధికారులు మీ మాటలు ఎట్లుందో చూద్దాం. వినకుండా పోతారా? సర్పంచులు, ఎంపీటీసీలు మీరు గెలిచినాక గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఏదైనా పని అవుతారా? ఏ పని కూడా జరగదు. అంటే మనకున్న ముందలైన లక్ష్యం కంపల్సరీగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో సర్పంచులు గెలిపించుకోవడం. ప్రతి ఒక్క పథకం ప్రతి ఊర్లో దాదాపుగా ఇప్పుడు వేపూరు తీసుకున్నాం. వేపూర్లో గానీ, గొండాల్లో గానీ, గొండాలు ఎవరున్నారు? గొండాల్లో రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది? ఎవరో ఒకరు చెప్పండి. రైతు రుణమాఫీ 2 లక్షలు ఎంతమందికి వచ్చింది? 500 మంది, 580 మందికి రైతు రుణమాఫీ గొండాల్లో వచ్చింది. 580 మందికి 2 లక్షల రుణమాఫీ వచ్చింది. ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 4 రైతు ఉంటారు కదా. 5 నెలల 20, 2000 ఓట్లు అయిపోయినా 3000 అయినా రైతు రుణమాఫీ వచ్చిన కుటుంబాలను పోయి 2 లక్షల రూపాయలు చరిత్రలో ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం ఇయ్యని విధంగా రేవంత్ రెడ్డి గారు మీకు మెయిల్ చేసిండ్రు.